గమ్ రెసెషన్ అంటే ఏంటి? చిగుళ్ళు మనకి మామూలుగా పళ్ళు చుట్టూ చక్కగా ఎంబ్రేస్ అయ్యి మనని కాపాడుతూ ఉంటాయి. ఈ చిగుళ్ళు మనకి కిందకి జారిపోయినప్పుడు గమ్ రెసెషన్ అంటాం. అంటే రిసీడింగ్ గమ్స్ అంటే కిందకెళ్ళిపోతున్న చిగుళ్ళు. కిందకి చిగుళ్ళు వెళ్ళిపోయి పన్ను చిగుళ్ళు లోపట ఉండాల్సిన పన్ను బయటికి ఎక్స్‌పోజ్ అవుతా ఉంటుంది. అంటే ఏ పోర్షను? రూట్ పోర్షన్. రూట్ పోర్షన్ అనేది బయటికి కనపడతా ఉంటుంది. సో, చిగురు కిందకెళ్ళిపోవడం అంటే జనరల్‌గా మోస్ట్ కామన్‌గా 2 కాజెస్‌లో జరుగుతూ ఉంటుంది. ఒకటి ఫస్ట్ అండ్ ప్రైమ్ మోస్ట్ ఏంటంటే మనకి తెలియకుండా మనం చేసుకునే బ్రషింగ్ విధానం కనుక రాంగ్‌గా ఉన్నట్టయితే, సరైన పద్ధతిలో కనుక మనం చేసుకోకుండా హార్ష్‌గా, రఫ్‌గా చేసుకుంటా ఉన్నట్టయితే మనమే మన బ్రష్‌తో గట్టిగా చేసుకొని చిగురుని తీసేస్తూ ఉంటాం. ఈ సందర్భంలో మనకి చిగురు పైదైతే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, కిందైతే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నట్టయితే మన డెంటల్ డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు ఆయన చూసి ఈ కారణం వల్ల అవుతున్నట్టయితే మీకు సరైన బ్రషింగ్ టెక్నిక్ చెప్పి ఏ విధంగా చేసుకోవాలి ఏంటి చెప్తారు. అండ్ మీకు వెళ్ళిపోయిన చిగుల్ని చిన్న మైనర్ గమ్ కవరేజ్ ప్రొసీజర్స్ ఉంటాయండి. అంటే తిరిగి గమ్ము బయటికి పైకి రావడానికి చిన్న చిన్న స్మాల్ మైనర్ ప్లాస్టిక్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. వాటి ద్వారా చిగురు పెరగడానికి అవకాశం ఉంటే అవి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గమ్ డిసీజ్, చిగుళ్ళ వ్యాధి. మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో వీడియోస్లో మాట్లాడుకున్నాం. పన్నుకి సంబంధించి ఏదైతే ఎముక ఉంటుందో స్ట్రెంత్ ఇచ్చేది రూట్కి, ఆ ఎముకకి సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎముక కిందకి వెళ్ళిపోవడం వల్ల ఎముక మీద పట్టుకొని ఉండే గమ్ము కూడా కిందకి జారుతుంది. ఆ విషయంలో వచ్చేసి చిగుళ్ళకు సంబంధించిన డాక్టర్ గారు చూసినప్పుడు మీకు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఫర్దర్గా కిందకి వెళ్ళిపోకుండా చూడటం జరుగుతుంది. అండ్ ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్లో వీలు ఉన్నట్టయితే మళ్ళా పైకి రావడానికి బోన్ గ్రాఫ్టింగ్ కానీ గమ్ గ్రాఫ్టింగ్ కానీ చేసి పైకి తీసుకొచ్చే ప్రొసీజర్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే నెక్స్ట్ మనకి నోట్లో చాలామంది తంబాకు, కైని ఇట్లా పెట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అట్లా పెట్టుకున్నప్పుడు కూడా చిగుర్లన్నీ తినేసినట్టుగా అయిపోయి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి క్యాన్సర్ కారణాలని కూడా మనకు తెలుసు. సో ఆ అలవాటుని మానుకోవడం, దాని తర్వాత డాక్టర్ గారికి చూపించుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించి ఏ కండిషన్లో ఉన్నారని బట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో రూట్ చిగురు జంక్షన్లో కూడా పనులు పుచ్చుతూ ఉంటాయి. ఈ పుచ్చినప్పుడు కూడా ఆ పుచ్చడం వల్ల చిగురు ఇరిటేట్ అయిపోయి కిందకి జారుతూ ఉంటుంది. ఆ విషయంలో కూడా మనము చూపించుకున్నప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్తో మనము చిగురు ఇంకా కిందకి వెళ్ళకుండా దానికి చేసుకోవడానికి కుదురుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం పళ్ళు సరిగ్గా తోముకోనప్పుడు మనకి పళ్ళ మీద ఒక ప్లాక్ అనే లేయర్ ఫామ్ అయ్యి, ప్లాక్ ఈజ్ నథింగ్ బట్ ఫిలిం ఆఫ్ బ్యాక్టీరియా అలాంగ్ విత్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ సెలైవా. అంటే మన ఉమ్ము, బ్యాక్టీరియా ప్లస్ బ్యాక్టీరియా ఇదంతా కలగలిపి ఒక ప్లాక్ లేయర్ కింద ఫామ్ అయ్యి అండ్ అది మినరలైజ్ అవుతూ ఉంటుంది. మినరలైజ్ అయినప్పుడు టాటర్ అంటాం కామన్ లాంగ్వేజ్లో. ఈ టాటర్ మా లాంగ్వేజ్ క్యాలిక్యులస్ అంటాం. ఈ టాటర్ అనేది బిల్డప్ అవుతూ ఉన్నప్పుడు, గార ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే టాటర్ కింద సర్ఫేస్ రఫ్గా ఉంటుంది మైక్రోస్కోపికల్గా. ఈ రఫ్ సర్ఫేస్ చిగురుని ఇరిటేట్ చేస్తూ క్రమంగా చిగురు కిందకి దిగబడేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఈ కారణంతో కూడా చిగురు కిందకి వెళ్తూ ఉంటుంది. ఇలాంటి పేషెంట్లో డెంటిస్ట్ చూసిన తర్వాత మీకు అవసరాన్ని బట్టి చక్కగా అల్ట్రాసోనిక్ క్లీనింగ్ ద్వారా ఆ టాటాని రిమూవ్ చేసి చిగురు ఇంకా కిందకి వెళ్లకుండా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చిగుళ్ళు కిందకి వెళ్ళటానికి ఏదైతే కారణాలు ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా మనం చిగుళ్ళు ఇంకా కిందకి వెళ్లకుండా పైకి పెరగడానికి అవకాశాన్ని బట్టి మైనర్ ప్లాస్టిక్ ప్రొసీజర్స్ ద్వారా పైకి వచ్చేటట్టుగా గమ్ గ్రాఫ్టింగ్ అట్లా చేసుకోవచ్చు.